హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కోడిగుడ్డుతో చక్రాలు చేశారా? బియ్యపిండి ఫస్ట్ చల్లించుకోవాలి. మనకి జల్లెడంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా, ఇదైతే ఈజీగా ఒక చేత్తో అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ముందు జల్లించుకున్నాను. ఒక 1/2 కేజీ పిండి తీసుకున్నాను. దీనిలో రుచికి సరిపోయిన సాల్ట్, కారం ఇది కలరు ఉంది, మంట ఉంది. మరి ఎలా వచ్చిందో తెలియదు. అయితే నేను పట్టించింది కాదు, కొన్నది కాదు, మా ఫ్రెండ్ తెచ్చిందనమాట. అందుకనే కొంచెం తక్కువ వేసుకోవాలి. చక్రాల్లో వాము వేస్తాం కదా, వాము ఇది బాగు చేసుకుని నీట్గా పెట్టుకున్నదనమాట. ఇదిగోండి కొంచెం వాము వేసాను. ఎగ్స్ కొట్టుకుని వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈ 2 ఎగ్స్ కొట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. పిండి మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం ఎగ్ అంతా దీనిలో కలిసిపోయింది కదా. ఇప్పుడు వాటర్తో కలుపుకోవాలి. వాటర్ పోసుకొని చూడండి, చక్కగా ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. మనం జంతికలు ఎలా చేస్తామో అలా ముద్దలాగా కలుపుకోవడమే. చక్రాల గిద్దలు తీసుకొని ఇలా పిండి నూనె రాసుకొని ఇలా చక్రాల గిద్దతో దీని మీద వేసి ఇలా వేసి చూసారా, ఇలా అయిన తర్వాత తెల్లగా బాగుంటాయండి. ఏ పిండి అవసరం లేదు, ఓన్లీ ఎగ్స్ ఉంటే చాలు. బియ్య పిండిలో ఎగ్స్ వేసుకొని చూసారా, చక్రాలు కరకర ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. పిండి ఓన్లీ బియ్యపిండితో 2 కోడిగుడ్లు వేసి చేశాను. నూనె కూడా పీల్చదు. చూడండి, మెత్తగా తినడానికి స్మూత్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.